కుట్టు మిషన్ ఏంటి ఇక్కడుంది? ఆ కార్ ఎవరిది? నా కార్లో నువ్వు దర్జాగా కూర్చుంటే నేనెందుకు బయట నిలబడాలి? అందుకే నేను కూర్చున్నాను. ఎవరతను? కొంప తీసి ఇది ప్రేమలో ఏమన్నా పడిందా? ఇది పడితే పడింది. అంత డబ్బున్నోడు దీనికెలా పడ్డాడు? పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా విషయం ఉంది దీనిలో. ఆ మినిస్టర్ వచ్చి పొగిడాక మొత్తం రేంజే మార్చేసింది. ఇప్పటికే దాన్నందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంత డబ్బున్నోడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుందంటే ఇక నా పని అంతే. రైట్ తీసుకో. రైట్. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు తీసుకెళ్ళాలి? నేను లెఫ్ట్కి వెళ్తాను. అంతా రివర్స్ గేర్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకో. నేను రైట్ తీసుకుంటాను. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాడు, కానీ ఎందుకు ఈయనకి ప్రాబ్లం? ఇంట్లో వాళ్ళకి ఈయన సంగతి తెలిసే ఉంటుంది కదా. అయినా ఎందుకు ఒంటరిగా బయటికి పంపిస్తున్నారు? అలాగే స్ట్రైట్ గా ముందుకు వెళ్ళు. వెళ్ళను, నేను ఇక్కడే ఆపుతాను. ఆపాల్సిన చోటే ఆపావు గాని కార్ దిగు. యోగా సెంటరా? ఇక్కడికి ఎందుకు? నేను రాను. ఇప్పుడు నువ్వు కార్ దిగకపోతే అమ్మ మాట కాదన్నట్టే. నేను దిగను. నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఆ అమ్మ మాట కాదన్నట్టు ఎలా అవుతుంది? అమ్మ ఎప్పుడు నీ గురించి ఏం కోరుకుంటుంది? నేను బాగుండాలని. అప్పుడు ఎవరైనా నీ బాగు కోసం ఏదైనా చెప్తే అది నువ్వు చేయకపోతే అమ్మ మాట కాదన్నట్టే కదా. సరే, కాదంటావా చెప్పు, వెళ్ళిపోదాం, బయలుదేరదాం. లేదు, నేను అమ్మ మాట వింటాను, దిగుతాను. రా. రా. రా.
ఓకే సార్. కూర్చో. ఏవండి, చెప్పండి మేడం. బాగా కోపం ఎక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ని ఏమంటారు? యాంగర్ మేనేజ్మెంట్ థెరపీ. అదే కావాలి. అతనికి కోపం చాలా ఎక్కువ. ఆ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చి కోపం తగ్గేలా చూడండి. అలాగే మేడం, పదండి. ఇక్కడ వీళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి. కాదంటే అమ్మ మాట కాదన్నట్టే. చేస్తావు కదా? అమ్మంటున్నావు కదా, చేస్తాను. మీరు నాతో రండి సార్. ఏ తల్లి కన్న బిడ్డో 25 ఏళ్ల చంటి పిల్లల్లా ఉన్నాడు. ఎప్పటికీ ఇతన్ని చంటి పిల్లల్లా చూసుకోవాల్సిందేనేమో. ఎలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంట్రా? తొందరగా శ్రావణితో మనసులో మాట చెప్పేయాలి. అసలు ఎప్పుడే ఎందుకు? ఈరోజే ఇప్పుడే చెప్పేయాలి. ఎలా చెప్పాలి? మరీ టీనేజ్ లవర్స్లా గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? ఓల్డేజ్ ఏంటి? లవ్లో పడ్డాక అందరూ లవ్వేజినే. ఎక్కువ ఆలోచించకుండా ప్రపోజ్ చేసే. ఇంతకీ తన మనసులో ఏముంది? అసలు కొంచెమైనా ఈ లవ్ యాంగిల్లో ఆలోచిస్తుందా? లేకపోతే నేను మేడం మేడం అనడం, ఆవిడ ఏమ్మా అని లాయర్ అసిస్టెంట్ రిలేషన్షిప్పేనా? అసలు నన్ను ప్రేమిస్తుందా? ప్రేమించదా? ప్రేమిస్తుందా? ప్రేమించదా? ఏమా, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, మీకోసం ఆలోచిస్తున్నాను. అదే మీకోసం వెయిట్ చేస్తున్నాను మేడం. కూర్చో. ఓకే మేడం. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమ? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మేడం? గులాబీ రెక్కల్ని తెగ పీకుతుంటేను. మనం ప్రేమలో ఉండి ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న డైలమాలో ఉన్నప్పుడే ఇలా ప్రేమిస్తున్నారా లేదా ప్రేమిస్తున్నారా లేదా అని పని పాట లేకుండా రెక్కలు పీకుతుంటారు. మామూలుది కాదు, పట్టేసింది. మీకు లవ్ గురించి చాలా విషయాలు తెలుసు మేడం. సినిమాల ప్రభావం. నేను కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాను. నా డైలాగ్ నాకే తిప్పికొట్టింది. అంత ఈజీగా దొరికిపోతే అమ్మాయిలు ఎందుకు అవుతారు? ఏం తీసుకుంటారు మేడం? ఏమొద్దమ్మా, ఒక మంచి ఫిల్టర్ కాఫీ చెప్పు చాలు. ఫిల్టర్ కాఫీలా? అవి ఇక్కడ ఉండవు మేడం. మరి క్యాపిచినో, ఎస్ప్రెస్సో, ఫ్లాట్ వైట్, లాంగ్ బ్లాక్, మెకాచినో. ఏంటమ్మా ఇవన్నీ? కాఫీలో వెరైటీస్ మేడం. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? మొదటి నుంచి నిన్ను చూస్తుంటే నాకెందుకు డౌట్ కొడుతోంది. డౌటా? డౌట్ ఎందుకు మేడం? అంతకుముందు నేను కాఫీ షాప్లో పనిచేశాను, అందుకే అన్ని వెరైటీస్ నాకు తెలుసు. క్యాపిచినో బాగుంటుంది, ట్రై చేయండి. బెరర్ 2 క్యాపిచినో. ఓకే సార్. ఎంతైనా లాయర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే
ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతూనే ఉండుంటారులే, లేకపోతే రెస్టారెంట్లో ఇలా ఏకాంతంగా ఎందుకు కలుసుకుంటారు? అంటే నేను కోడలిగా రావాలనుకునే అమ్మాయినే వీడు కూడా ఇష్టపడుతున్నాడన్నమాట. అయినా ఏ చిన్న విషయమైనా అమ్మ అవును, నేను ఒక మనిషిని ఫాలో అవ్వమని చెప్పాను కదమ్మా, ఎంతవరకు వచ్చింది? ఫాలో అయ్యాను మేడం. అబ్జర్వేషన్ ఏంటి? అబ్జర్వేషనా మేడం? అందమైన కలువరేకుల్లాంటి కళ్ళు, మనసుని అలా కట్టిపడేసే ఆ వాలు చూపులు, బంగారంతో పోతపోసినట్టు ఆ ముక్కు, చిరునవ్వు కోసమే పుట్టినట్టు ఆ అందమైన పెదవులు, తను మాట్లాడితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తననే చూస్తూ 1000 ఏళ్లైనా బతికేయొచ్చనిపిస్తుంది. తను లేకపోతే ఈ లోకమే అక్కర్లేదు. తనుంటే ఈ లోకంతోనే పనిలేదు. మేడం, ఏమైందమ్మా నీకు? నేనేం అడిగాను, నువ్వే చెప్తున్నావు. ఈ కవిత్వాలేంటి? అదే మేడం, నేను ఫాలో అయిన అతను ఇంకో అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. ఆ అమ్మాయి గురించి అతనిదంతా డైరీలో రాసుకుంటే అది చదివి మీకు చెప్తున్నాను. ఏమా, చెప్పింది అర్థమైంది కదా? చాలా షార్ప్గా ఉండాలి. అర్థమైంది మేడం. మీరే చూస్తారుగా ఎంత షార్ప్గా ఉంటానో. నన్ను చూసి నవ్వుతావా? ఏంటి అలా కొడుతున్నాడు? పిచ్చోళ్ళ ఉన్నట్టున్నాడు. నన్నే పిచ్చోడు అంటావా? చంపేస్తాను నిన్ను. ఏయ్, వదలరా. ఏయ్, వదలు. వదలండి, ఆగండి, వదలండి. నువ్వు అసలు మనిషివేనా? అందరిని ఎందుకు అలా కొడుతున్నావు? నన్ను చూసి నవ్వుతున్నారు. వీళ్ళందరినీ చంపేయాలి. వాళ్ళు లాఫింగ్ థెరపీ చేస్తుంటే నిన్ను చూసి నవ్వుతున్నారంటావేంటయ్యా? అసలు యోగా గురించి ఏం తెలీదా ఇతనికి?
ఎందుకు జాయిన్ చేసుకున్నారు? ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకేం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం. మాట్లాడుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది నీ ఇల్లు కాదు. ఇక్కడ నేను చెప్పిందే వినాలి. అప్పుడు ఎవరైనా నీ బాగు కోసం ఏదైనా చెప్తే అది నువ్వు చేయకపోతే అమ్మ మాట కాదన్నట్టే కదా. ఇలాంటి వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? అతని ఫోన్ తీసుకొని వాళ్ళని రమ్మని చెప్పండి. ఏయ్, ఇది నా ఫోన్, నేను ఎవరికి ఇవ్వను. చెప్పాను కదా నేను చెప్పినట్టే వినాలని. ఫోన్ ఇవ్వు. మీ ఇంటి వాళ్ళ నెంబర్ చెప్పు. మా అన్నయ్య నంబర్ చెప్తాను. 9036888811. వన్ సెకండ్ మేడం. హలో. హలో. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. మేడం కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను మేడం. అదేంటమ్మా, ఏ పని పట్ట లేదు, ఫుల్ టైం మీతోనే అన్నావు. వేరే పనేం కాదు మేడం, చిన్న పర్సనల్ ప్రాబ్లం. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను మేడం. మీ అన్నయ్య వస్తున్నాడు, అంతవరకు వెళ్ళి బుద్ధి కూర్చో. మళ్ళీ లేవకో. వెళ్ళు. వన్ 2 3 డౌన్. సార్ ఇప్పుడు మా తమ్ముడు కోసం నాకు కాల్ చేశారు కదా, మీరేనా? మీరేనా? అక్కడ కూర్చున్నాడు చూడండి. మీ తమ్ముడికి సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? అదేం లేదు సార్, కొంచెం కోపం ఎక్కువ అంతే. ఏం కోపం అండి బాబు, లాఫింగ్ థెరపీలో నవ్వుతుంటే అందరినీ చెత్తకొట్టాడు. సారీ సార్. నిజంగానే అతనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. డాక్టర్కి చూపించండి. అలాగే ఇంకెప్పుడు అతన్ని ఒంటరిగా అసలు పంపించకండి. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. 1 అన్నయ్య ఆదిత్య, చూడన్నయ్య, ఇక్కడ నేను యోగా చేసుకుంటుంటే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేనేమన్నా పిచ్చోడ్నా? కాదు ఆదిత్య, వాళ్ళే పిచ్చివాళ్ళు, అందుకే నవ్వుకుంటున్నారు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?